వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న టాప్ 7 రిచెస్ట్ కాన్స్టిట్యున్సీస్ ఇవే. 7th ప్లేస్ లో ఉంది ఆచంట. ఇక్కడ ఒక వ్యక్తి యావరేజ్ గా 1,22,000 సంపాదిస్తాడు. ఇది ప్రధానంగా వ్యవసాయ ఆధారిత కాన్స్టిట్యున్సీ. ఇక్కడ ఇండస్ట్రియల్ ఇంకా సర్వీస్ సెక్టర్ ఇతర కాన్స్టిట్యున్సీస్ తో పోలిస్తే చాలా తక్కువగా ఉండటం వల్ల ఈ ప్రాంతం జిల్లాలోనే వెనుకబడి ఉంది. 6th ప్లేస్ లో ఉంది తాడేపల్లిగూడెం. ఇక్కడ ఒక వ్యక్తి యావరేజ్ గా 1,25,000 సంపాదిస్తాడు. దీన్ని ఆంధ్రప్రదేశ్ వెజిటబుల్ మార్కెట్ అని కూడా పిలుస్తారు. జిల్లాలోని కీలక రవాణా ఇంకా ట్రేడ్ సెంటర్ గా ఈ కాన్స్టిట్యున్సీ గుర్తింపు పొందింది. 5th ప్లేస్ లో ఉంది పాలకొల్లు. ఇక్కడ ఒక వ్యక్తి యావరేజ్ గా 1,34,000 సంపాదిస్తాడు. కొబ్బరి తోటలకు ఇంకా మత్స్య రంగానికి ఈ ప్రాంతం ప్రసిద్ధి. వ్యవసాయంతో పాటు ప్రసిద్ధ క్షీర రామలింగేశ్వర స్వామి దేవాలయం ఉండటం వల్ల పర్యాటక రంగం నుంచి కూడా ఇన్కమ్ వస్తుంటుంది. 4th ప్లేస్ లో ఉంది తణుకు. ఇక్కడ ఒక వ్యక్తి యావరేజ్ గా 1,41,000 సంపాదిస్తాడు. తణుకు ఇండస్ట్రీ ఇంకా సర్వీస్ సెక్టర్ లో జిల్లాలోని 3వ స్థానంలో ఉంది. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ నుండి ఇన్కమ్ బాగా వస్తుంటుంది. 3rd ప్లేస్ లో ఉంది భీమవరం. ఇక్కడ ఒక వ్యక్తి యావరేజ్ గా 1,83,000 సంవత్సరానికి సంపాదిస్తాడు. భీమవరం సర్వీస్ సెక్టర్ లో జిల్లాలోని ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఫిషింగ్ సెక్టర్ ఇక్కడ చాలా బలంగా ఉంది. ఇంకా ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్ చేస్తే ఈ ప్రాంతానికి ఇంకా హెల్ప్ అవుతుంది. 2nd ప్లేస్ లో ఉంది నర్సాపురం. ఇక్కడ ఒక వ్యక్తి యావరేజ్ గా 1,97,000 సంపాదిస్తాడు. ఈ కాన్స్టిట్యున్సీకి ఫిషింగ్ సెక్టర్ నుండి ఇన్కమ్ ఎక్కువగా వస్తుంటుంది. ఇక్కడి లేస్ ఇండస్ట్రీ వరల్డ్ ఫేమస్. 1st ప్లేస్ లో ఉంది ఉండి. ఇక్కడ ఒక వ్యక్తి యావరేజ్ గా 2,33,000 సంపాదిస్తాడు. జిల్లాలోనే రిచెస్ట్ కాన్స్టిట్యున్సీ ఇది. దీనికి ప్రధాన బలం ఆక్వాకల్చర్ ఇంకా రైస్ కల్టివేషన్.